ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం తక్కువ నిలబడడానికి కారణం ఆ మిక్స్డ్ ఎకానమీ అని నమ్ముతున్న వాళ్ళలో నేను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే సప్లైన్ క్రైసిస్ వచ్చి గత 4 ఏళ్ల క్రితం అమెరికా లాంటి చోట్ల అందరూ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చి బ్యాంకులను మూతపడే పరిస్థితి వస్తే భారతదేశంలో మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ తట్టుకొని నిలబడింది. దానికి కారణం భారతదేశంలో బ్యాంకులు జాతీయ రంగంలో ఉండడానికి కారణం. ఆ రోజు మిక్స్డ్ ఎకానమీ తీసుకున్న కారణంగా ఈ రోజు BHEL లాంటి పెద్ద పెద్ద కంపెనీలున్నా, నాగార్జున సాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టులున్నా అవన్నీ ప్రభుత్వ రంగంలో నిర్మిపోతాయి. భారతదేశం వచ్చిన రోజునే ప్రైవేట్ రంగానికి మనము ఈ రోజు చేసిన ఎంకరేజ్ చేస్తుంటే ఈ భారతదేశం ఇంత ప్రగతి సాధించి ఉండేది కాదు అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. అయితే దురదృష్టవశాత్తు అదే న్యూరియల్ పాలసీస్ కంటిన్యూ చేస్తున్న పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో 90-91లో అప్పుడు ప్రపంచంలో ఓవర్లో పడి కొట్టుకొని పోయి ఆర్థిక సరళీకరణ పేరు చెప్పి ఏదైతే కొత్త విధానాలు తీసుకొచ్చారో, నిజంగా చెప్పాలంటే ఈ దోపిడీ ఎక్కువైంది ఎప్పటి నుంచి అంటే 90-91 వరకు కూడా కార్మిక వ్యవస్థ ఇంత దోపిడీ గురి కాలేదు. అంతకుముందు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. మన హైదరాబాద్ చుట్టూ తీసుకుంటే మనము HAL కానీ HMT కానీ మన వాటి ఈరోజు HMT పేరు సందర్భం దానికి వేరే పేరు ఉండేది. మన ప్రాగా టూల్స్ లాంటి కంపెనీ రోజు మర్చి కూడా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా పోవడానికి కారణము ఆ ఆర్థిక సరళీకరణ పేరు చెప్పిన ఏదైతే చేశారో అది కారణం. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఫార్మేషన్ అది ఏ అలయన్స్ కావచ్చు, అలయన్స్ ఏ, అలయన్స్ బి, అలయన్స్ సి రాజకీయాల్లో నేను పదుల్చుకోలేదు. ఏ అలయన్స్ అయినా కూడా ఈ ప్రపంచ బ్యాంకు, ADB లాంటి ఆర్థిక సంస్థ ఒత్తిడికి గురై వాళ్ళ ఒత్తిడికి లోని వీళ్ళు వాటిని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ దానికి అతిథిగా నేను అనుకోవట్లేదు. కారణాలు ఏదైనా వాళ్ళు కూడా ఒక రూపంలో కాదు ఇంకో రూపంలో ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే డెఫినెట్గా ఇక్కడ పరిస్థితి మరీ అంత దారుణంగా లేదని చెప్పడానికి నేను ఎందుకు సాహసిస్తున్నానంటే రాజస్థాన్ లాంటి చోట్ల, రాజస్థాన్ లాంటి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినా వాటిని మన ఈ రోజున్న భారత జాతీయ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్కి పంపించి బాబు మీరందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి అంటే అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఇంకా వాటిని ఫాలో అయ్యే విషయంలో అంత ముందుకు పరిగెత్తట్లేదు. అది ఒక సేవింగ్ చేస్తాను నేను అనుకుంటున్నాను. ఓకే, అది ఎంతకాలం ఆగుతుంది, ఎంతకాలం మీరు దాన్ని ఆపగలరు అనే విషయం మళ్ళీ మీకు ఏది ఎనీబడీ కేసు. కానీ ఈ రోజు వరకు అదొక అయితే ఈ చట్టాల అమలు విషయానికి వస్తే బికాజ్ చర్చ మంచి 2 విషయాలు కనుక ఒక 5 నిమిషాలు చట్టాల అమలు విషయం గురించి ఆ పైన వాటి పరీక్ష గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చట్టాల అమలు అబ్స్ట్రాక్ట్గా మాట్లాడుకుని నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. గత నెల క్రితం మనందరం చూశాం, ఇదే రాష్ట్ర రాజధాని నగరంలో నడిబొడ్డున చార్మాల్ బజార్లో కొన్ని వందల మంది బాల కార్మికుల్ని, బీహార్కి చెందిన వాళ్ళని, బతుకున్న వాళ్ళని వాళ్ళని బయటకు తీసుకెళ్లి ఇక్కడికి వాళ్ళ ఇళ్ళకి పంపించారని చెప్పుకున్నారు. అయితే అటువంటివి రాష్ట్ర రాజధానులు జరుగుతున్నాయి అంటే మన చట్టాలు ఎంత గొప్ప ఇంప్లిమెంట్ అంటే అదొక ఎగ్జాంపుల్గా మాట్లాడాలని చెప్పదలుచుకున్నాను. నేను ఎవరైనా క్రిటిసైజ్ చేయాలో ఇంకోటాన్ని కాదు, సిస్టమ్ నేను చెప్పాను ప్రపంచంగా జరుగుతోంది, ఇక్కడ మనం దానికి ఎగ్జామ్షన్ ఏమీ కాదు. అదేవిధంగా హైదరాబాద్కి ఒక షోకేస్ చేయాలని చెప్పుకున్న HMR ప్రాజెక్ట్, బికాజ్ నేను రైల్వే రంగం నుంచి కనుక నాకు దాని నుంచి అంత ఎక్కువ నేను రైల్వే రంగాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. HMR ప్రాజెక్ట్ ఏది జరుగుతుందో దానిలో వైలేషన్స్ అన్నీ ఇన్ని కాదు. HMR అమలు చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి 50% LNTకి 40% స్టేట్ గవర్నమెంట్కి, ఆ రోజున్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ హెస్ స్టెప్డ్ ఇంటు ఇష్యూస్ ఆఫ్ దెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి HMR ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి పెట్టారు. ఈ HMR ఏం చేసిందంటే ఈ వర్క్ ని మళ్ళీ ఇంకొక సబ్ కాంట్రాక్టర్ తీసుకొచ్చున్నారు. మరి ఈ రోజు ఎవరైనా ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు, LNT కాదు, ఏమంటారంటే వీళ్ళు మేము సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాము, సబ్ కాంట్రాక్టర్ మేము ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కాదు నుంచి. ఇది ఓన్లీ మాది జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ మాత్రమే. సో స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవడానికి వీల్లేదు, తీసుకోవడానికి ముందుకు రావట్లేదు, అట్లానే HMR బాధ్యత తీసుకోవట్లేదు. ఇందులో ఇంకొకటి ఉంది, మైగ్రెంట్ లేబరర్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఈ రోజు మీరు HMR లో పనిచేసే వాళ్ళని చూస్తే సగం మందికి అక్షరముఖ తెలుగు రాదు. అందరూ బీహార్ నుంచి యూపీ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళే. ECC అని LNTకి ఒక సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లాంటి పేరు ఏదో ఉంది. కానీ ఆ లేబరర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. మైగ్రెంట్ లేబరర్స్ యాక్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా మైగ్రెంట్ లేబరర్స్ యొక్క రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. అవి దీని ఆడే వీళ్ళు దాన్ని వైలేట్ చేస్తున్నారు, ఎవరు అడగడానికి వీల్లేదు.
బికాజ్ వాళ్ళు ఎవరో నోరు తెచ్చే ప్రయత్నం చేశారు. రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు హెచ్ఎంఆర్లో, పైసా ఓవర్ టైం లేకుండా. అడిగితే వాడికి రేపు పొద్దునే వాడిని చెప్పిన హైర్ అండ్ ఫైర్ విధానంలో వాడు ఎత్తిసేస్తాను. వాడి భయం వాడిది, ఎవడు నోరు తెచ్చి మాట్లాడట్లేదు. అండ్ రైల్వేలో ఈరోజు ఉదయమే నా దృష్టికి వచ్చింది ఈ విషయం. నేను వాళ్ళు అడిగాను, మరి ఎందుకు మనం ఏమీ చేయలేకపోతాం సార్? ఎవరు ముందుకు రావట్లేదు. ఒక చోట 300 మంది కార్మికులను కాంట్రాక్టర్ పెట్టి పనిచేపిస్తున్నాడు. 300 మందిని మొదటి షిఫ్ట్లో, మార్నింగ్ షిఫ్ట్లో ఒక 8 గంటల షిఫ్ట్లో 100 మంది, మధ్యాహ్నం షిఫ్ట్లో 100 మంది, సాయంత్రం రాత్రి షిఫ్ట్లో 100 మంది. గత 4 ఏళ్లుగా అదే 100 మంది అదే రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఏ కార్మికుడైనా 4 ఏళ్ల పాటు ఓన్లీ నైట్ షిఫ్ట్స్ మాత్రమే పనిచేస్తే వాడు ఎందుకు పనికొస్తాడు? నేను అడిగాను మా వాళ్ళని, నేను కాంట్రాక్టర్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. అరే ఏమై మరి ఎందుకు రావట్లేదు మనతో నుంచి? సార్ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. చెప్తున్నారు బయటకు వచ్చి, సార్ నాకు ఇలా అన్యాయం జరుగుతుంది. కానీ గట్టిగా వాడు ఏమన్నంటే రేపు కాంట్రాక్ట్ మళ్ళీ మారిపోతుంది సార్, మారిపోతే వాడు వెళ్ళి రీఎంగేజ్ చేసుకోవడం. ఇది పరిస్థితి. సో ఈ దోపిడీకి వచ్చేప్పటికీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో, నేను మళ్ళీ చెప్తాను, దాని మీద గవర్నమెంట్ అనండి, ఇంకోటనండి. ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీ నెక్సస్ ఎంత విధంగా ఉందంటే, కార్మికుని దోపిడీ చేయాలని వచ్చేప్పటికీ వీళ్ళిద్దరిలో పెద్దగా మార్పు లేదు. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పదలుచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ లాంటి కంపెనీ ఎన్ని డబ్బులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు. కింగ్ ఫిషర్ ని అఫెండర్ కింద డిక్లేర్ చేసి ఆస్తులు జప్తు చేస్తామని ఈ రోజు వరకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ మనం రోజు పొద్దున్న వేస్తే పేపర్ వస్తాం, ఒక రైతు 3,000 రూపాయలు అప్పు తీసుకుని 10,000 రూపాయలు అప్పు తీసుకుని కట్టకపోతే వాడి పేరు ఫ్లెక్సీ వేసి బ్యాంక్ ముందు పెడితే అవమానం తట్టుకోలేక రైతు చచ్చిపోయింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్, ప్రైవేట్ ఎంప్లాయర్ బ్యాంక్ వెళ్ళి అప్పుడైతే నాకు ₹1,00,000 అప్పు కావాలా, ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందో లేదో చిన్న గుడ్ చేసుకొని అప్పు కావాలంటే 150 డాక్యుమెంట్ అడుగుతున్నారు. మీకు తెలుసు లేటెస్ట్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్తే అంతకు ముందు ఆ పర్వ ఇండస్ట్రీస్ కి ఎవరో డబ్బులు ఇవ్వని వాడు ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 6,000 కోట్ల రూపాయలు లాంటిది ఒకే ఒక ఇండస్ట్రియలిస్ట్ కి డబ్బులు ఇచ్చారు. అవి వస్తాయా పోతాయా తెలియదు దేశాన్ని. ఎవరి డబ్బులు అవన్నీ? అవి మీరు నావి డబ్బులు. మీరు నేను సేవింగ్స్ బ్యాంక్ లో పెట్టుకుంటే మనకి 4%, 3.5% ఇచ్చే బ్యాంకులు ఇండస్ట్రియలిస్ట్ కి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని పిలిచి అప్పులు ఇస్తున్నారు. నేను మీ నుంచి ఒక్క విషయం అడగదలుచుకున్నాను. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ఇండస్ట్రీలు సిక్ అయినాయి, దాంతో పోలిస్తే ఎంతమంది ఇండస్ట్రీస్లు సిక్ అయ్యారు? ఒక ఇండస్ట్రీస్ సిక్ అవ్వలేదు. వాడు ఈరోజు ఇక్కడ కంపెనీ మూసేస్తే రేపు వేరే కంపెనీ పెడతాడు. అందరికీ తెలుసు, స్థాపించుకోవడం వాళ్ళకి తెలుసు, ఇంకోటికి తెలుసు. నేను చెప్తున్న విషయాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే, నేను నా ఊహజనికి నేనే చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గోదావరి D6 బ్లాక్ లో గవర్నమెంట్ ఏజెన్సీ గెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డ్రిల్లింగ్ చేసి అక్కడ గ్యాస్ లేదు అని చెప్పి మూసేసిన బ్లాక్ ని త్రోవే ప్రైస్ కి రిలయన్స్ లాంటి కంపెనీకి అమ్ముకుంటే వాళ్ళకి 2 రోజుల గ్యాస్ ఫైండింగ్ వచ్చింది. దానికి కారణం ఏంటో మీరు ఊహించవచ్చు, నేను ఊహించవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ సర్టిఫై చేసింది ఈ బ్లాక్ లో గ్యాస్ లేదు, గ్యాస్ కానీ ఆయిల్ కానీ లేదు అని చెప్పి. కానీ ఇదే బ్లాక్ ని మాకు పని కావాలనుకున్న బ్లాక్ ని త్రోవే ప్రైస్ కి ఎవరికో అమ్మేస్తే ఆ ఎవరో అలాగే డ్రిల్లింగ్ చేస్తే 2వ రోజున వాళ్ళకి బోల్డైన గ్యాస్ నిక్షేపాలు. దాన్ని వాళ్ళు రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన గ్యాస్ ఈ రాష్ట్రానికి కానీ అమ్ముతారంటే లేదు. ప్రపంచంతా $2.2 ఒక యూనిట్ ఆఫ్ గ్యాస్, BBT అంటారు. BBT బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటారు. $2.2 ప్రపంచం అంతా గ్యాస్ అమ్ముతుంటే వీళ్ళకి $4 ఇచ్చి దాన్ని $8 పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అయిపోయిందేమో కూడా, నేను ఇంకా అప్డేట్ లేదు నాకు ఆ విషయంలో. ఇది నేను ఎందుకన్నానంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీస్ నెక్సెస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ మనం మాట్లాడుకున్న విషయం, ఇందాక మన వక్తలు గారు మాట్లాడుతూ సిర్పూర్ పేపర్ మీద గురించి చెప్పారు. HMS జనరల్ సెక్రటరీగా బికాజ్ నారాయణేశ్వరి గారు మాకు అధ్యక్షుడు కూడా కనుక నాకు అది క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. HMS రాష్ట్ర కమిటీ ఆఫీస్లో ఇదే సిర్పూర్ మీదకి సంబంధించిన దాదాపు 800 మంది వర్కర్లు వస్తే వాళ్ళకి మీటింగ్ పెట్టిన తర్వాత మినిస్టర్ గారు ప్రెసిడెంట్ గా ఆయన కల్పించుకుని ఆ ఇండస్ట్రీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ని పిలిచి నా డబ్బులన్నీ బ్యాంక్ లో నాకు బ్లాక్ అయిపోయినాయి, బ్యాంక్ వాడు నేను విడ్రాల్ పర్మిట్ చేయట్లేదంటే స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి వాటికి ఇనిషియల్ గా కొంత డబ్బులు ఇచ్చేసేస్తే ఆ మనిషి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని ఢిల్లీలో హాస్పిటల్లో పడుకు నేను రాలేను పోమంటున్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే అట్లా ఎంతమందికి ఇవ్వగలరు? ఇప్పుడు రేయన్ మిల్స్ కి నిన్న మాట్లాడారు, సబ్సిడీలో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. నిజమే, సబ్సిడీలో ఇస్తున్నారు. ఇందాక పెద్ద నర్సిరెడ్డి గారు చెప్పారు. నిజంగా ఇది కార్మికుడిని మంచి చేద్దామని ఇస్తున్నారా, లేదా దీనిలో కూడా ఏమన్నా స్వార్థం ఉందా అనే విషయం ఎనీబడీస్ కేస్.
నేనైతే చెప్పాను, ఇండస్ట్రీస్ ఎవరు సిక్ అవ్వట్లేదు, ఇండస్ట్రీలు మాత్రమే సిక్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇంతవరకు హైదరాబాద్ డీబార్మెంట్ నుంచి చూసుకొని అజెండా ఈ మిల్స్ దాకా మీరు ఎన్నైనా మిల్స్ పేరు చెప్పుకోవచ్చు, అన్నీ పోయినాయి. కానీ ఇండస్ట్రీస్ ఎవరు చెడలేదు. వాడు మళ్ళీ బయట దగ్గర ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ, ఇంకో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఇంకో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉదాహరణకి ఇదే రాష్ట్ర రాజధానిలో లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే సమ్మర్లో ఇండస్ట్రియలిస్టులు అందరూ కలిసి ఇదే ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ప్రెషన్ చేసి డిమాండ్ చేసి నాకు కరెంట్ దొరకట్లేదని చేశారు. 1 yearలో మొన్న అఫీషియల్ గా సీఎం గారు కన్ఫర్మ్ చేశారు, ఇక ఈ రాష్ట్రంలో పవర్ కట్ ఉండదు, ఇండస్ట్రీస్లో బేఫికర్ ఉండొచ్చు అని చెప్పి. చాలా సంతోషం. మరి ఆ రోజు ఎవరు ఉండలేదు. అరే మీరు ఇట్లా రోడ్డు మీద పడతారు, ఇండస్ట్రీస్ రోడ్డు మీద పడితే దాన్ని తప్పనివ్వడం లేదు, కార్మికులు రోడ్డు మీద పడితే తప్పంటున్నారు. బట్ కామెంట్ సాయిబాబు గారు చెప్పినట్టు డెఫినెట్ గా మనం సమస్యని చూసే దృష్టికోణం ఏదైతే ఉందో అది కూడా మార్పు రావాలి. కార్మికుడు ఏనాడు నాకు ఆస్తులు కావాలని రోడ్డు మీద పడలేదు, నేను చేస్తున్న శ్రమకి నాకు న్యాయంగా నా కూలి నాకు చెల్లించమని మాత్రమే అడుగుతున్నాడు. కార్మికుడు కూలి నమ్ముకుంటున్నాడు, దేశాన్ని నమ్మట్లేదు. కానీ ఈరోజు ఇండస్ట్రీస్ చేస్తున్నది ఏంటి? ఈ జాడ్యం ఎంతవరకు పోయిందంటే ఈరోజు మీరు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ లో తీసుకుంటే కూడా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ లో కూడా కమిషన్లు మీకు తెలుసు. పోయిన గవర్నమెంట్ లో దాదాపు 5 ఏళ్ల పాటు పైసా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అవ్వలేదు. కారణం ఏమంటారు? మినిస్టర్ గారికి భయం, నేను ఏం చేస్తే ఎవడేమంటారు అని చెప్పి. 5 ఏళ్ల పాటు ఏమీ దొరకలేదు. మన కళ్ళ ముందే 4 సబ్మెరీన్లు మునిగిపోయినాయి. ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ వస్తుంది, ఎక్కడి నుంచో ప్రెషర్ వస్తుంది, వీరు పోయి ఫ్రెంచ్ నుంచి కొనుక్కొని వస్తారు 10 ఫ్లైట్లు, 10 ఏరోప్లేన్లు. ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో బిగ్ నుంచి వీడు కొనుక్కొని వస్తున్నాడు, రష్యా నుంచి ఒకటి కొనుక్కొని వస్తాడు, బ్రిటన్ నుంచి ఇంకోటి కొనుక్కొని వస్తున్నాడు, US ఒకటి కొనుక్కొస్తాడు. ఫైనల్లీ అది ఎందుకు పైకి రాకుండా పోతాం. ఇదన్నీ కూడా కారణమయ్యే ఎస్టాబ్లిష్మెంట్ కి ఇండస్ట్రీ నెక్సెస్. బికాస్ ప్రతి దానిలోనూ లాభాపేక్ష తప్పించి న్యాయంగా కార్మికుడికి వచ్చేది మనం ఇస్తే కార్మికుడు ఇండస్ట్రీస్ట్ ఇద్దరు కలిసి కూడా. బికాస్ మన ఎకనామిక్స్ బేసిక్స్ చదువుకుంటే ఎకనామిక్స్ లో 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎన్ని ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి: ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్ కోసం ఈరోజు గవర్నమెంట్ ఏ లెవెల్లో పోతే 1,50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని ఒక స్టేట్ గవర్నమెంట్ చెప్తోంది. రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటే చివరికి హైకోర్టు పిలిచి డబ్బులు పెడితే కానీ వాళ్ళ ల్యాండ్ ఆపకుండా ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకటి. నువ్వు ఎందుకు ఈ విధంగా పోతున్నారు? అదే గుజరాత్లో ఇండస్ట్రీస్ కొని 100 ఎకరాల ల్యాండ్ ఏమనంటే అది ఏమంటారు ఎడారి భూమి మాకు ఎందుకు పనికిరాదు అంటున్నారు. ఒక రాష్ట్రం నుంచి మాకు ఇండస్ట్రీ వద్దున్న రాష్ట్రం గొడవ పెడితే రెండో రాష్ట్రం రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని పిలుస్తున్నారు. ఇండస్ట్రీస్కి మేము వ్యతిరేకం కాదు, పారిశ్రామిక ప్రగతి కావాల్సిందే. కానీ దాని కారణంగా సంపద ఏదైతే మనం జనరేట్ చేస్తున్నామో అది నిజంగా కార్మికులకి పూర్తి సమాజానికి అందుతోందా లేదా అనే విషయంలోనే మాకు పడుతున్న అభిప్రాయం. ఎప్పుడైతే ఈ సంపదకి ఈ జనరేట్ అయిన సంపద అంతా సమాజంలో అందరికీ వాళ్ళకి దామశ పద్ధతిలో కానీ వస్తే ఎవరికి సమస్య ఉండకపోవచ్చు. కానీ అది జరగని నాడు ఈరోజు దాదాపు 10% ఆఫ్ ద టోటల్ ప్రాపర్టీ ఏదైతే దాదాపు 90% ఆస్తులు భవించేదైతే ఉన్నాయో ఒక 10% ఇండస్ట్రీస్ చేతిలో ఉన్నాయి. మీకు తెలుసు 90 తర్వాత అంతకు ముందు భారతదేశం నుంచి బిలియనీర్ ఎవరు కూడా పోస్ట్ మ్యాగజైన్లో పేర్లు వచ్చేది కాదు. కానీ ఈ రోజున 15 మంది 20 మంది. అండ్ వాళ్ళ భయం ఏంటంటే మా పేర్లు ఎక్కడ అందరికన్నా ముందుకు వెళ్ళిపోతాయని లేని కోటాలు సృష్టించి అందరి ఆస్తులు పంచుకొని 3-4 పొజిషన్ల పేర్లు రాయించుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఉంటే ఆ ఎంపైర్ ఎంత పెద్ద అంటే ప్రపంచంలో ఉన్న ఎంపైర్స్ కన్నా పెద్దదవుతుంది. అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ పరిగెత్తులో ఎగ్జామ్లో సైడ్ చేయడానికి వెళ్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే ఈ సమస్యకంతటికి మూలము ఎక్స్‌ప్లాయిటేషన్ ఒకరు చేస్తున్నారని నేను చెప్పను. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇండస్ట్రీ ఏదైతే చేస్తున్నారో కనిపిస్తున్న ఇండస్ట్రీ అయినా కూడా ఎస్టాబ్లిష్మెంట్ వైపు నుంచి వాళ్ళకి దానికి పూర్తి సహకారం వస్తుంది. దాని కారణంగా ఇది అవుతుంది. కార్మికులుగా మనం ఎందుకు దాన్ని ఇచ్చేయలేకపోతున్నాం? దానికి కూడా రావాలంటే ఒక్కసారి మనం చారిత్రాత్మకంగా దాని నేపథ్యం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి స్వాతంత్రం రాకముందు ఒకే ఒక ట్రేడ్ యూనియన్ ఉండింది, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఆ రోజు సోషలిజంలో నమ్మిన వాళ్ళు కూడా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గా స్వాతంత్రానికి ముందు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల రాజకీయ అవసరాల కారణంగా దాదాపుగా ప్రతి రాజకీయ పార్టీ ఈ రోజుల్లో ఎక్సెప్షన్ లేదు, యూ నేమ్ ద పార్టీ, ఒక ట్రేడ్ యూనియన్ వింగ్, ఒక స్టూడెంట్ వింగ్ గ్యారంటీగా ఉంటాయి. కారణం ఏంటంటే రాజకీయ నాయకులకు తెలుసు ఈ రెండూ కలిస్తే ఏమన్నా చేయగలరు అని చెప్పి దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కోసం వాళ్ళు చేశారు. అన్ఫార్చునేట్లీ ఈ రాజకీయంలో పడి కార్మికులు విడిపోయారు. ఈ రోజున
సంజయ్ రెడ్డి గారు లాంటి పెద్దలు మళ్ళా ఒక బ్రాడ్ ఐక్య తీసుకుని వచ్చారు. కానీ నిజానికి వీళ్ళందరినీ ఒక జెండా కింద తీసుకొచ్చే ప్రయత్నంలో జరుగుతోంది. అది ఎంత సక్సెస్ అవుతుందో నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు పోగొట్టుకోవడానికి కానీ ఎవరి ఐడెంటిటీ వాళ్ళు పోగొట్టుకోవడానికి రెడీగా లేరు. మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి నా జెండా కావాలి లేదా నా ఇది కావాలని కానీ ఒక కామన్ గోల్కి ఇంకా వచ్చే ప్రయత్నం మనం చేయట్లేదు. సో వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఇండస్ట్రియలిస్టులు బడ్జెట్ ముందు మీటింగ్ పెట్టుకుని ఫీకి అంతా కూర్చుంటే ఫైనాన్స్ మినిస్టర్ అడ్రస్ చేసి వస్తాడు, లేదా డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ పిలిచి కూర్చోబెట్టాడు. ఇందాక సాయిబాబు గారు చెప్పినట్టు ఇండస్ట్రియలిస్ట్ అందరినీ తీసుకుని పోయి వాళ్ళకి సైకిల్ హెలికాప్టర్లను చూపించి వస్తున్నారు. బట్ ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ పిలిచి నాయన మీ సమస్య ఏముంది, మీ కార్మికులు ఏమన్నా ఒకసారి మీ అందరం కూర్చొని మాట్లాడదామని ఎందుకు అనరు అంటే వాళ్ళలో ఉన్న ఐక్యత మనలో లేదు. సిమెంట్ ఇండస్ట్రీ అందరూ కలిస్తే 50 రూపాయలు సిమెంట్ రేట్ పెంచితే గవర్నమెంట్ పిలిచి బేరం కింద 5 రూపాయలు తగ్గించగలిగారు. కానీ కరోనా చూపించి లేదు మీ కరెంటు పని చేస్తాను, వాటర్ పని చేస్తాను, మీరు రేట్ అమ్మాలని చెప్పే ధైర్యం ఈ రోజున ఏ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే అదే రాజకీయ పార్టీలు నడవాలి అంటే వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటే కానీ నడిచే పరిస్థితి ఈ రోజున లేదు. ఇది మనం ఒప్పుకోకపోయినా నిజం. సో నా అభిప్రాయంలో కార్మికులు ఏ విధంగా ఇక్కడ అమలవుతున్నాయో నేను చెప్పాను. ఒక హెచ్ఎంఎల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, లేదా ఒక ఈ బాల కార్మికుల వ్యవస్థ గురించి నేను చెప్పాను. నా అభిప్రాయంలో వీటిని కానీ మనం నిజంగా రక్షించుకోవాలి అంటే ఈ ట్రేడర్లను అంతా కూడా వాళ్ళ రాజకీయ ప్రిన్సిపల్స్ ని పక్కకి పెట్టి కార్మికుల కోసం ఐక్యమైన రోజున, ఎందుకంటే ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా ఈ ఫ్రీ డెమోక్రటిక్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ లో నమ్మిన వాళ్ళు మేము మాకు హెచ్ఎంఎస్ గా ఈ రోజు వరకు మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రకరకాల రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు హెచ్ఎంఎస్ లో పనిచేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర లేబర్ మరియు హోంమంత్రి నరసింహారెడ్డి గారు మా తెలంగాణ స్టేట్ కమిటీకి అధ్యక్షులు. అయితే రాజకీయం వేరు, ట్రేడ్ యూనియన్ వేరు. ఆ విధంగానే ఈ రోజు వరకు చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కనుక నిజంగా మనము ఇన్ని లేబర్స్ పెట్టుకొని మన ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఇన్ని విధాలుగా డివైడ్ చేసుకున్న కారణంగా దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా, కార్మికుడు ఉపయోగపడ్డామా లేదా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రయత్నం మొదలైన కాదు నన్ను, బట్ దానిలో ఒకరో ఇద్దరో కాదు, ఓవరాల్ గా దీనిలో మనకు ఒక బ్రాడ్ యునానిమిటీ వస్తుందని మనం చేయలేని పరిస్థితి. సో నా అభిప్రాయంలో ఈరోజు ఏ విధంగా అయితే ఈ ఇండస్ట్రియలిస్టులు, బికాజ్ ఇప్పుడు మనకి ఈ మేర కార్మికులు జరుగుతున్న ఇండస్ట్రీస్ కారణంగానే ఇండస్ట్రీ ఇష్టం లేకపోతే పనిచేస్తున్నాడు. అండ్ ఈరోజు ఎంత దారుణం అంటే ఇండస్ట్రియలిస్ట్కి పూర్తిగా ఇది మేము రిఫార్మ్ ఆఫ్ లేబర్ లాస్ పేరు చెప్పి 300 మంది లోపల వర్కర్లు ఉంటే వాడు నోటీస్ ఇవ్వగానే ఏమది వాడు కంపెనీ పెడతాడు, రేపు బయట తీసి పారేస్తాడు. ఇప్పుడు 50 ఉందా లిమిట్, 3 నెలలు చేస్తే దాదాపు 70% ఇండియాలో ఉన్న ఇండస్ట్రీలో అన్ని కూడా కార్మిక చట్టాల పరిధి నుంచి బయటకు పోతాయి. సో కార్మికుడికి మనకు హక్కు ఉండదు, ఏముండదు. వాడు ఓనర్ కావాలంటే ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాడు, గట్టిగా గడబడితే ఇది మూసేస్తాడు, రేపు చెడిపోతాడు. ఈ రోజే మీరు చూస్తే ఢిల్లీ మన భారత రాజధానికి 100 కిలోమీటర్లో ఉన్న హర్యానాలో సుజుకి కంపెనీలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇదే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ యానాంలో ఉన్న రీజెన్సీ సెరామిక్స్ లో ఏం జరిగిందో మీకు తెలుసు. అది చాలా దుష్పరిణామం. అది ఎందుకు వస్తుందంటే విషయాన్ని మనము సరైన టైంలో ట్యాకిల్ చేయకపోతే అది వచ్చే పరిస్థితి వస్తుంది. సో కార్మిక ఉద్యమంలో భాగస్వామ్యంగా ఉన్న మేమందరం కూడా బహుశా మా మీద కూడా బాధ్యత ఉంది. నా అభిప్రాయం ఏంటంటే మనం కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి. ఇండస్ట్రియల్స్ ఒకటి అయ్యి గవర్నమెంట్ని వాళ్ళకి కావాల్సిన ఆడించగలిగినప్పుడు మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాము? బహుశా మనం కూడా మనలో ఒక బ్రాడ్ యూనిటీ తీసుకొని వచ్చి మన యూనియన్, మన లేబుల్, మన ఫ్లాగ్ ఒక నిమిషం పక్కకి పెట్టి ఫైనల్ గా ఇటువంటి విషయాల్లో ఉన్నా, ఎందుకంటే అలయన్స్ తో సంబంధం లేకుండా లేబర్ రిఫార్మ్స్ అనగానే ఏ అలయన్స్ అయినా కూడా ఎన్డీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఇంకొక ఏ కావచ్చు, అందరూ ఒకటైపోతున్నారు. మీరు చూస్తే వాళ్ళలో యూనిటీ వస్తుంది, ఈవెన్ రాజకీయ పార్టీల్లో కూడా. అంతర్రాష్ట్రీయ కేరియర్లో మాత్రమే యూనిటీ రావట్లేదు. సో నా అభిప్రాయంలో కేరియర్లన్నీ కలిసి కూర్చుని ఈ విషయంలో కరెక్ట్ గా ఆలోచించుకోగలిగితే, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీస్లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేసి ముందు తెలుసుకున్నాను. గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అవుతే వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ షూట్లు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ రోజు వరకు కేరియర్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా అనుభవం మీద నేర్చుకున్న వాళ్ళే కానీ
వీళ్ళకి ఒక నెగోషియేషన్ స్కిల్ కానీ ఇంకోటి కానీ ఒక స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఇదని ఏమీ లేదు. సో బహుశా ట్రేడర్లు అందరూ కూడా ఆ కోణంలో కూడా ఆలోచించి మనం కూడా, బికాజ్ ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలా మంది నిజం చెప్పాలంటే నేను ఎట్లాగో వచ్చేసాను ట్రేడర్లోకి, ఈరోజు చదువుకున్న ఎవరికి ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరు రావట్లేదు. సాయిబాబు గారు చెప్పి ట్రేడర్ అనగానే వీళ్ళు ఒళ్ళు చేస్తారా, జిందాబాద్ మురదాబాద్ తోడ్పాటు చేస్తారనే ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంది, కానీ ట్రేడర్కి ముందుకు రావట్లేదు ఎవరు. దాని కనుక ఆ చదువుకుని ఆలోచించగలిగే వాళ్ళని కూడా ట్రేడింగ్లోకి మనం ఆకర్షించగలిగే విధంగా ట్రేడింగ్ స్ట్రక్చర్ చేస్తే బహుశా మనలో మన యూనిటీ తీసుకొచ్చిన రోజున డెఫినెట్ గా మనము ఇండస్ట్రియలిస్ట్ తో సమానంగా వాళ్ళు ఏ విధంగా అయితే ప్రెషర్ గ్రూప్ కింద పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రెషర్ గ్రూప్ కింద మనం కూడా పనిచేసి వాళ్ళకి కావాల్సిన ఇండస్ట్రియల్ చట్టాల్లో కానీ ఆర్థిక చట్టాల్లో కానీ మార్పులు తేగలుగుతున్నారో, అదేవిధంగా మనము కార్మికుల శ్రేయస్ కోసం కూడా గవర్నమెంట్ ని మెడల్ నుంచి కూడా మనం పనిచేయించుకునే పరిస్థితి మనం తీసుకురాగలమని నా అభిప్రాయము. కనుక ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఈ విషయంలో ఆలోచిస్తారని, ఈరోజు చర్చ ఏదైతుందో అది ఒక మంచి పరిణామానికి దారితీస్తుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన వేదకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.